మీరు ఎప్పుడైనా మహాశివుడి 10 అవతారాల గురించి విన్నారా? విష్ణుమూర్తికి 10 అవతారాలు ఉన్నట్టే శివుడికి కూడా 10 అవతారాలు ఉన్నాయి. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ మీరు విన్నది అక్షరాల సత్యం. శివుడు అనంతమైన శక్తి స్వరూపుడు. భక్తులను కాపాడడానికి ఎన్నో రూపాలను ధరించాడు. ఇప్పుడు ఆ అవతారాలలో 10 ముఖ్యమైన అవతారాల గురించి తెలుసుకుందాం. మొదటి అవతారం మహాకాల్. ఇతని శక్తి దేవి మహాకాళి. రెండవది భువనేశ్వర్. ఇతని శక్తి భువనేశ్వరి. మూడవ అవతారం తార్. ఇతని శక్తి దేవి తార. నాలుగోది సదాశివ. ఇతని శక్తి సోదసి. ఐదవ అవతారం భైరవ. ఇతని శక్తి దేవి భైరవి. ఆరవది చిన్న వస్తక్. ఇతని శక్తి చిన్న మస్తా. ఏడవ అవతారం ధూమవాన్. ఇతని శక్తి ధూమవతి. ఎనిమిదవ అవతారం మాతంగ్. ఇతని శక్తి మాతంగి. తొమ్మిదవ అవతారం బగలాముఖ్. ఇతని శక్తి బగలాముఖి. 10వ అవతారం కమల్. ఇతని శక్తి దేవి కమల. శివపురాణం ప్రకారం పరమేశ్వరుడికి చాలా అవతారాలు ఉన్నాయి. ఉదాహరణకి వీరభద్రుడు, కిరాతేశ్వరుడు, దుర్వాసుడు, హనుమంతుడు లాంటివి. కానీ వాటిలో ముఖ్యమైన వాటిని దశావతారాలుగా చెప్తారు. ఈ అవతారాలు పరమేశ్వరుడి శక్తిని, దివ్య రూపాలని కలిగి ఉంటాయి. శివుడు ఎప్పుడూ మనలోనే ఉంటాడు. అతని నామస్మరణ మనల్ని పాపాల నుండి కాపాడుతుంది. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.